ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుగా వ్యవహరించింది. తమకు కావలసిన ఆటగాళ్లపైన కోట్లు కుమ్మరించగా ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ కు 20,50,00,000 చెల్లించి మరీ తీసుకుంది. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన కమిన్స్ కోసం తగ్గేదేలే అన్నట్లుగా పోటీ పడింది. అయితే కమిన్స్ ను అంత భారీ ధర పెట్టి కొనుగోలు చేయడం పైన క్రికెట్ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్యాట్ కమిన్స్ కు అంత ధర చెల్లించడం అవసరం అంటూ విమర్శలు గుప్పిస్తుంటే కమిన్స్ ను తీసుకోవడం వెనుక సన్ రైజ్ పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన కమిన్స్ కు సన్ రైజ్ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ కోణంలో ఆలోచించే అతనికి భారీ ధర చెల్లించినట్టు అర్థమవుతుంది. కమిన్స్ సారథిగా ఆస్ట్రేలియాకు అద్భుతమైన విజయాలైతే అందించాడు. యాషెస్ సిరీస్ ను రిటర్న్ చేసుకోవడంతో పాటు WTC టైటిల్ ని అందించగా తాజాగా ప్రపంచ కప్ తొలి 2 మ్యాచ్లో ఓడిన జట్టును అద్భుతంగా నడిపి ఫైనల్ చేర్చడమే కాకుండా విజేతగా నిలబెట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో అతని కెప్టెన్సీ పటిమ అందరికీ తెలిసి వచ్చింది. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో అతనికి తిరుగులేదనే విషయం స్పష్టమైంది. ఈ క్రమంలోనే ప్యాట్ కమిన్స్ ను సన్ రైజ్ హైదరాబాద్ జట్టు తమ తదుపరి కెప్టెన్ గా ప్రకటించే అవకాశం ఉంది. సన్ రైజ్ హెడ్ కోచ్ అయిన డానియల్ వెటర్ కూడా ఇదే సంకేతాలు ఇస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ కెప్టెన్ గా అవుతాడో లేదో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.